నో సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు కూడా తెలుసు కదా, కాల్ చేసుకోవడం కుదరదు. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడకపోతే లాయర్వే కదా, పోలీసులతో మాట్లాడి డీల్ చేయొచ్చు కదా. నేనేం చేయగలను డాడ్? ఇందులో డీల్ చేసేదేముంది? వాళ్ళు ఇంట్రాగేషన్ అని కస్టడీలోకి తీసుకుంటున్నారు అంతే. అదే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే నువ్వేం మాట్లాడవేంటి? లాయర్గా నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి. సారీ డాడ్, ఈ విషయంలో నేనేమి చేయలేను. ఎందుకంటే జరిగింది తప్పో ఒప్పో నాకు తెలియదు. వీడేం చేశాడో, జరిగిన నేరంలో గౌతమ్ పాత్ర ఎంతుందో నాకు తెలియదు. ఏమీ లేకుండా, ఏం ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడలేను. సార్ ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. డిస్కషన్స్ పెట్టి టైం వేస్ట్ చేయకండి. మీకు రూల్స్ అండ్ ప్రొసీజర్స్ బాగా తెలుసు. మీరే ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ప్లీజ్ రండి, ప్లీజ్ కోఆపరేట్ సార్. రే ఏంట్రా? ఏం కాదమ్మా. అయ్యో గౌతమ్, గౌతమ్ బాబాయ్, గౌతమ్ గౌతమ్, రే గౌతమ్ బాబాయ్. అరే బాబాయ్ ఉండండి ఇక్కడ. బాబాయ్ బాబాయ్ ఆగండి బాబాయ్. అయ్యో గౌతమ్, గౌతమ్ వద్దురా, వెళ్ళొద్దురా గౌతమ్. సార్ మా వాడిని వదిలిపెట్టండి సార్, వాడు ఏ తప్పు చేసి ఉండడు సార్. ప్లీజ్ వాడిని వదిలిపెట్టేయండి సార్. ఐఎమ్ సారీ మేడం, మేము ఆర్డర్స్ పాటించాల్సిందే. అయ్యో ఏమైనా మాట్లాడండి. మృణాల్ని. సార్ సార్ ఆగండి గౌతమ్ గారు. సార్ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. ఇదిగోండి బెయిల్ పేపర్స్. ఇవి సరిపోతాయనుకుంటా గౌతమ్ గారిని కస్టడీలోకి తీసుకోకుండా ఉండడానికి. ఎస్ మేడం. కానిస్టేబుల్, గౌతమ్ గారిని వదిలిపెట్టండి. సరే పద లోపలికి వెళ్దాం. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? రా ముందు లోపలికి రా. రా స్వీటీ, వంశీ మీరు ఆడవకండి. ఇదిగో చూడండి మీ బాబాయ్ వచ్చేసాడు.
ఝాన్సీ స్వీటీ, బాబాయ్కి ఏం కాలేదు. మీ బాబాయ్కి ఏం కాలేదు. బెయిల్ వచ్చేసింది కదా. ఇంకెవ్వరు బాబాయ్ని తీసుకెళ్లరు. థ్యాంక్ యూ ఝాన్సీ. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ చేసే అవకాశం ఇవ్వలేదు. నువ్వు టైంకి రాకపోయి ఉంటే నేను దోషిలాగా స్టేషన్కి వెళ్లాల్సి వచ్చేది. నాకు తెలుసు వాళ్ళు ఇక్కడికే వస్తారని నేను ఊహించాను. అందుకే టైంకి రాగలిగాను. అవునా? వాళ్ళు ఎక్కడికి వస్తారని నీకెలా తెలుసు? రాణికి నేను కాల్ చేసినప్పుడు చెప్పింది. ముందు రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చారు. అవునా? అయినా నేను అక్కడున్నట్టు వాళ్ళకెలా తెలిసింది? నేనక్కడున్నట్టు డౌట్ రావడానికి అసలు ఛాన్స్ కూడా లేదు. ఏమో, అదే నాకు అర్థం కావడం లేదు. బాబాయ్, బాబాయ్ నువ్వు వచ్చేసావా? నిన్ను పోలీస్ అంకుల్ తీసుకెళ్తుంటే మాకు చాలా భయం వేసింది బాబాయ్. అవును బాబాయ్, నాకు కూడా చాలా భయం వేసింది. పోలీస్ అంకుల్ మళ్ళీ వస్తాడా? నేను తీసుకెళ్తాడా? చెప్పు బాబాయ్. అరే పిల్లలు, ఏడవకండిరా. బాబాయ్ ఎక్కడికి వెళ్ళడు. ఆ పోలీస్ అంకుల్ మళ్ళీ రాడు. మీ బాబాయ్ని తీసుకెళ్లకుండా మళ్ళీ ఇంట్లోకి వచ్చేలా చేసింది ఎవరో తెలుసా? అదిగో మీ పిన్ని. మీ పిన్ని హెల్ప్ చేసింది కాబట్టే ఇంకా ఆ పోలీస్ అంకుల్ మీ బాబాయ్ని తీసుకెళ్ళడు. అవునా? నిజంగానా? అవునానా, నిజంగానే. బాబాయ్కి హెల్ప్ చేసింది. బాబాయ్కి హెల్ప్ చేసినందుకు మీ పిన్నికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ పిన్ని. థ్యాంక్ యూ పిన్ని. బాబాయ్ని పోలీస్ అంకుల్ తీసుకెళ్లకుండా హెల్ప్ చేశావు. లవ్ యూ పిన్ని. చాలా థ్యాంక్స్ అమ్మా ఝాన్సీ. నిజానికి పిల్లలు కాదు, మేమందరం నీకు థ్యాంక్స్ చెప్పాలి. సమయానికొచ్చి గౌతమ్ని పోలీసులు తీసుకెళ్లకుండా ఆపావు. నీకు కేవలం థ్యాంక్స్ చెప్తే సరిపోదు, చేతులెత్తి నమస్కరించాలి. అయ్యో, దాంట్లో ఏముంది మేడం? నేను చేయగలిగింది చేశాను. నేనేదో గొప్ప పని చేసినట్టు అంటున్నారు. ఒక లాయర్గా, వెల్ విషర్గా, ఫ్రెండ్గా నేను చేయగలిగిన సహాయం చేశానండి, అంతే. లేదమ్మా, నువ్వు చేసిన పనిని బాధ్యతగా నువ్వు భావించుండొచ్చు, కానీ అది మాకు చాలా పెద్ద విషయం. ఈ రోజు నువ్వు సమయానికొచ్చి కాపాడింది గౌతమ్ని మాత్రమే కాదు, ఇంటి పరువుని కూడా. ఇంటి పరువు ప్రతిష్టలు నిలబెట్టావు. నాన్న గౌతమ్, అసలేం జరుగుతుందిరా? ముందు సస్పెండ్ చేశారు, ఇప్పుడు నువ్వేదో తప్పు చేసినట్టు ఇంట్రాగేషన్ అంటూ, అరెస్ట్ అంటూ పోలీసులు ఇంటికొచ్చారు. అసలేం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు గౌతమ్. నువ్వైనా చెప్పరా? అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు. కానీ నేను తప్పు చేసినట్లుగా నన్ను నేరస్తుడిగా చూపించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచం మొత్తానికి నేను తప్పు చేసిన వాళ్ళనో లేక నేరస్తుడిలా కనిపించినా నేను బాధపడినమ్మా. కానీ మన ఇంట్లో వాళ్ళే నన్ను దోషిలా చూస్తుంటే
నేనే తప్పు చేయలేదని మన ఇంట్లో వాళ్ళే నమ్మలేకపోతుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇందాక అత్తయ్య కూడా నేనేదో తప్పు చేసిన వాడిగా భావించి నన్ను కాపాడడానికి ప్రయత్నించలేదు. ఏం ప్రయత్నించాలి గౌతమ్? వాట్ ఈస్ వాట్ అని జరిగిన విషయం నాకు తెలిస్తేనే కదా నేను ఏదైనా చేయగలను. అత్తయ్య, మనిషి మీద నమ్మకం అనేది ఒకటి ఉంటే వాడు ఏ తప్పు చేయడని నమ్ముతారు అత్తయ్య. మనం చూసే కోణాన్ని బట్టే పరిస్థితి మనకు అర్థమవుతుంది. అందుకే ముందు వెనక చూడమంటాను. తప్పనే పదానికి దేశ కాలమాన పరిస్థితులను బట్టి అర్థం మారిపోతుంది. స్వతంత్రం రాకముందు వరకు పోరాడిన వారు దేశద్రోహులుగా మిగిలిపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్లే స్వాతంత్ర సమరయోధులయ్యారు. సత్యయుగంలో అవినీతికి పాల్పడితే రాజ్యదండన విధిస్తారు. కానీ ఈ కలియుగంలో నీతిగా నిలబడిన వాడికి రాజ్యదండన విధిస్తున్నారు. అలానే ఇప్పుడు నేను నిజాయితీగా ఉండటం వలన తప్పు చేసిన వాళ్ళ మీ ముందు నిలబడాల్సి వచ్చింది. తప్పు చేయకపోవడమే తప్పు అయితే నేను తప్పు చేశాను అత్తయ్య. నాన్న గౌతమ్, నువ్వు బాధపడుకు నాన్న. నిన్ను ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ తల్లిగా నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని నేను నిన్ను నమ్ముతున్నాను నాన్న. చాలా థ్యాంక్స్ అమ్మా. కొంతమంది నా నోరు మూయించే ప్రయత్నంలో చేస్తున్న పనులు ఇవన్నీ. నేను నోరు తెరిస్తే నిజాలు ఎక్కడ బయటపడతాయో, ఎక్కడ వాళ్ళు బ్రతుకు బయటపడుతుందో అని భయంతో చేస్తున్నాను. అందుకే ఈ అరెస్ట్ కూడా. నువ్వేమి కంగారు పడకమ్మా. పిల్లలు పదండి. ఎక్స్క్యూజ్ మీ కృష్ణప్రసాద్ గారు. మందాకిని గారు, రండి కూర్చోండి. హాయ్. హలో అండి. ఏంటండి ఇలా వచ్చారు? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను. మోహన్ మీ హాస్పిటల్లోనే పనిచేస్తాడు కదా? అవును. ఆ విషయం నిన్నటి వరకు నాకు తెలీదండి. హాస్పిటల్లో కోఆర్డినేటర్గానే చేస్తున్నాడు అనుకున్నాను. నాకు కొన్ని కేసులు కూడా తీసుకొచ్చాడు. కానీ అతను ఒక డ్రగ్ ఎడిక్ట్ అని, మీ హాస్పిటల్లోనే పనిచేస్తున్నాడని నాకు తెలీదు. ఐమ్ సో సారీ. అయ్యో, దానికి సారీ ఎందుకండి? వాడు మా హాస్పిటల్లో ఎంప్లాయ్ అని వాడి మొహం మీద ఏమైనా రాసుందా? లేదు కదా. మీకు మాత్రం ఎలా తెలుస్తుంది చెప్పండి? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే సార్. మీ హాస్పిటల్లో పనిచేస్తున్న వాడితో నేను పని చేయించుకోవడం, డ్రగ్ అడిక్ట్ అతనితో పని చేయించుకోవడం తప్పే కదా సార్. ఇప్పుడు ఆ తప్పుని ఎలాగో వెనక్కు తీసుకురాలేను. ఒక మాటగా మీకు చెప్పడం భావ్యం అనిపించింది. అందుకే మీకొచ్చి చెప్తున్నాను సార్. అయ్యో మేడం, మీరు మంచివారు కాబట్టి చెప్పారు. తప్పు చేయకపోయినా తప్పు అని ఒప్పుకుంటున్నారు. ఈ కాలంలో మీలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? అసలు నిన్న టీవీ న్యూస్ చూసిన దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చి చెప్పేంత వరకు నిద్ర కూడా పోలేదు మా మేడం గారు. అయ్యో భలేవారండి. ఈ విషయం గురించి మీరంతలా వరి అవ్వాల్సిన అవసరమే లేదు.
ఆ, ఆ, వస్తూ వస్తూ మీ హాస్పిటల్ చూశానండి. చాలా బాగా కట్టారండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటీరియర్ అన్నీ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. అవును, మీ అమ్మాయి పెళ్ళెప్పుడు చేస్తున్నారండి? అది త్వరలోనే అనుకుంటున్నాం. ఫారెన్ సంబంధం ఏమైనా చూస్తున్నారా? లేదండి, తనకి ఎక్కడే ఉండి హాస్పిటల్ చూసుకోవాలని కోరిక. అయితే మాకు కాంపిటీషన్ తప్పదన్నమాట. ఇప్పటికే మీతో వేగలేకపోతున్నాం. ఇప్పుడు మీ అమ్మాయి లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎలా అండి? జస్ట్ జోకింగ్. సరే అండి, ఇక మేము బయలుదేరుతాం. ఓకే అండి. వస్తామండి. వస్తామమ్మా. ఓకే. ఎన్నేళ్లలో ఎప్పుడూ లేనిది ఇవాళ వచ్చి మాట్లాడడమే కాకుండా పెళ్లి గురించి కూడా అడుగుతుంది. నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది నాన్న. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. అయినా ఇప్పుడు తన గురించి మనకెందుకు? మనకి హాస్పిటల్లో చాలా పనులు ఉన్నాయి. కూర్చో. మేడం, మనం ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు? ఎప్పుడూ లేనిది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకదంతా ఎందుకు చెప్పినట్టు? శత్రువుని దెబ్బ కొట్టాలంటే ఎదురుగానే ఉండక్కర్లేదు వైశాలి. వాళ్లతో ఉండి కూడా దెబ్బ కొట్టగలం. అర్థం కాలేదు మేడం. అంటే వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా? అవును, ఫ్రెండ్షిప్ చేస్తాను, పరిచయం పెంచుకుంటాను. అంటే మీరిప్పుడు వాళ్ళ మీద కోపాన్ని పగని వదిలేసినట్టేనా? పిచ్చిదానా, ఊసర వెళ్ళి రంగులు మార్చినంత మాత్రాన అసలు రంగు మర్చిపోయిందని కాదు. రంగులు మారుస్తూ తన గుణాన్ని చూపిస్తుందని అర్థం. శత్రువు దగ్గరకు వెళ్ళి మాట్లాడి వచ్చింది ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు. ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు నటిస్తూ పక్కనే ఉండి వాళ్ళ బలహీనతలు, బలాలు తెలుసుకోవడానికి. ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడి వచ్చినందుకు వాళ్ళకి మన మీద కొంచెం నమ్మకం పెరుగుతుంది. అది చాలదా మనకి శత్రువుని ఎలా దెబ్బ కొట్టాలని? ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెనిమి అన్నమాట. ఫ్రెండ్లా నటించే ఎనిమిని. వామ్మో మేడం, మీరు చాలా తెలివైన వాళ్ళు మేడం. వాళ్ళతో మంచిగా మాట్లాడితే మీరు మారిపోయారు అనుకున్నా. పెద్ద ప్లానే వేశారు. మరేమనుకున్నావు ఈ మందాకిని అంటే? ఎవరు మీరు? నా కారు అడ్డంగా ఆపారేంటి? కంగారు పడకండి మృణాలిని గారు, నేను మీకు బాగా కావాల్సిన దాన్ని. మీరు నాకు కావలసిన వాళ్ళేంటి? ఓకే, మీకేం కావాలి? టెన్షన్ పడకండి మృణాలిని గారు, నాకేం వద్దు, మీ క్షేమమే కావాలి. మీకొక విషయం చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు మీరు పేరు కలిగిన సెలబ్రిటీ లాయర్, నేను ఒక సెలబ్రిటీ డాక్టర్ని. మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలా మంది అభిమానులుంటారు. మన దగ్గరకు వస్తారు, మనల్ని పలకరిస్తారు, మాట్లాడతారు, ఫోటోలు కూడా దిగుతారు. ఓకే, లాగ్ చేయకుండా స్ట్రైట్ గా పాయింట్కి రండి. అక్కడికే వస్తున్నాను, పాయింట్కే వస్తున్నాను మృణాలిని గారు. మరి మన అభిమానులు అప్పుడప్పుడు మనకి ఫోన్ కూడా చేస్తూ ఉంటారు కదా, చేస్తుంటారా లేదా చెప్పండి? చేస్తుంటారు. అయితే అదే
ఆ ఫోన్ వల్ల మనకి ఫ్యూచర్లో ఇబ్బంది రాకూడదు కదా, అదే నేను మీకు చెప్తున్నాను. ఫోన్ వల్ల ఏమి ఇబ్బంది ఉంటుందండి? నచ్చితే మాట్లాడతాం, లేదంటే లేదు. అంతగా విసిగొస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెడతాము. ఇప్పుడు దాంతో ఏమంత ప్రాబ్లం? మరీ ఇంపార్టెంట్ అభిమాన్ అయితే మాట్లాడక తప్పదు కదా మృణాలిని గారు. మరి ఆ ఫోన్ గురించి ఏ ప్రాబ్లం రాదంటారా? అసలు మీరు ఏ ఫోన్ కాల్ గురించి మాట్లాడుతున్నారు, ఏ అభిమాని గురించి మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. వెయిట్ నేను మిమ్మల్ని అంత టెన్షన్ పెట్టలేను. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. వైశాలి, ఈ పేపర్స్ ఏంటో తెలుసా మృణాలి గారు? నాకెలా తెలుస్తుందండి? అదే నిజమేలేండి. ఈ పేపర్స్ నిన్న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సురేష్ కాల్ డేటా. ఏం విచిత్రమో కానీ ఈ సురేష్ కాల్ డేటా మొత్తం మీ నెంబరే ఉంది. జాగ్రత్త మృణాలిని గారు, ప్రాబ్లమ్స్ సడన్ గా వస్తాయి నా కార్ లాగా. ఏమైనా ఈ విషయంలో వాళ్ళిద్దరూ నోరు విప్పకుండా ఈ కేసులో నుంచి బయటపడితేనే మీకు మంచిది, నాకు మంచిది. దీపక్ ఎన్నోసార్లు ఆ సురేష్ నంబర్ నుండి మనకి కాల్ చేశాడు. అది కాక వాడు నోరు తెరిస్తే మన దీపక్ విషయం అంతా బయటపడుతుంది. మనిషి అన్నవాడు ఎవడైనా ఇన్ని స్వీట్స్ తింటాడా? వాడు తీసే